ఈ ఏదైతే 1 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి మన చేతుల పనే కదా. దీనికి ఒక జీవో అవసరం లేదు, దీనికి ఒక వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. మన స్కూల్ మన ఇష్టం, నా ఇష్టం అని చెప్పి ఈ ప్రైవేట్ స్కూల్లో ఏం చేసినారా అంటే డైరెక్ట్గా ఫీజులు పెంచేసినారు. ఎవరు కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరు? ఈ పారాయణ, ఇక తన్యలు గిన్నెలు ఉంటాయి కదా, అవి వాళ్ళు ఈ కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళే దీన్ని ఆధిపత్యం చెలాయిస్తూ స్కూల్ పిల్లలు రక్తం తాగుతూ ఉన్నారా. పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 4:30-5 గంటల స్కూల్లో పిల్లలు బ్యాగులు మోపిస్తారు. చాలా ఇబ్బంది. కొన్ని స్కూళ్ళలో బ్యాగులు ఆడనే పెట్టుకోమంటారు, కొన్ని స్కూళ్ళలో మోసుకపోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ ఫీజులు అధిక భారం. అంటే నేను ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను, ఉచిత విద్య ఇవ్వండి. ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం, ఉచిత విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి. ఎందుకోసం ఇట్లా చేస్తూ ఉన్నారు? మీ ఉచిత పథకాలు ఎవరికి కావాలి? ఇలా చూడండి, మీరు గమనించండి, ఇక్కడ 21 క్లాసుకు 25,000 నుంచి 55,000